హాయ్ అండి. ఇవాల్టి వీడియోలో నేను సింపుల్‌గా ప్లెయిన్ బగారా రైస్ చూపిస్తున్నాను. దానికి నేను ముందుగా స్టీల్ కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకున్నాను. దీంట్లో నేను ఆయిల్ ఎక్కువ కోల్డ్ ప్రెస్ ఆయిల్ తీసుకుంటాను. అది కూడా కుసుమ నూనెని యూజ్ చేస్తానండి నేను. ఇంకా ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి వేసుకున్నాను. దాని తర్వాత బిర్యానీ ఆకు, ఇంకా బిర్యానీ మసాలాలన్నీ వేసుకున్నాను నేను. సాజీరా, మొగ్గ, ఇంకా అనాస పువ్వు, బిర్యానీ ఆకు, ఇలాచి, లవంగాలు, మిరియాలు కొంచెం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ కొంచెం బాగా ఎర్రగా అయిన తర్వాత సాల్ట్, అవి కొంచెం బాగా మగ్గుతాయి అన్నమాట. నేను కొలత తీసుకున్నాను. ఇక్కడ వాటర్ వచ్చేసి నేను అక్కడ నేను 2 గ్లాసెస్ బియ్యం తీసుకున్నాను. దీనికి నేను 4 గ్లాసెస్ వాటర్ వేసుకుంటున్నానండి. నేను సరినే వేస్తాను వాటరు. పాత బియ్యమే మావి, అందుకనేసి మీరు కొత్త బియ్యం అయితే కొంచెం తక్కువ వేసుకోండి వాటరు. నీళ్ళు బాగా మసిలే టైంలో మనము మళ్ళీ కొంచెం నిమ్మకాయ వేసుకొని దాని తర్వాత మనం బియ్యం యాడ్ చేసుకోవాలి. ముందుగా కడిగి నానబెట్టుకున్నాను నేను. పుదీనా, కొత్తిమీర, అలా బాగా తెల్ల కాగాలండి వాటర్, అప్పుడే మనకు మంచిగా ఉంటుంది. బియ్యం కూడా పాత బియ్యం కదా, కొంచెం ఒక 20 మినిట్స్ అన్న అట్లా మనం కొద్దిగా నానబెట్టిన తర్వాత బాయిల్ చేసుకుంటే మంచిగా ఉంటుంది రైస్ కూడా. అంతేనండి, సింపుల్ ఇంగ్రీడియంట్స్తో త్వరగా మనకి ఏవైనా వెజిటేబుల్స్ లేని టైంలో మనం ఇలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, మన క్యారెట్కి కూడా చాలా బాగుంటుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.